ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం కొద్ది క్షణాల్లో ప్రత్యేక జనరంజని కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి అతిథి కృష్ణ. నమస్కారం. న్యూస్ ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు మనకి ప్రసార మాధ్యమం అంటే ఆకాశవాణి మాత్రమే ఉండేది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి మనం కార్యక్రమాలన్నీ వినేవాళ్ళం. ఆ రెండింటిలో కూడా విజయవాడకి కొంత ప్రత్యేకత ఉంది. అలాగే ఆకాశవాణి అనగానే మనకి అనౌన్స్మెంట్లు ఇచ్చేవాళ్ళు ప్రధానం. వాళ్ళు చెప్పిన మాటని బట్టి, వాళ్ళ గొంతుని బట్టి వాళ్ళని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు యూట్యూబ్ దాకా సోషల్ మీడియాలో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలకి మూలము ఆకాశవాణి. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్గా ప్రారంభమైన జీవితం ఎంతవరకు ఎలా నడిచింది, ఆయన జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయనేది ఈరోజు మనం శ్రీ కోకా సంజీవరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. ఆకాశవాణి అనగానే మీకు కొంతమంది మీ గొంతుని బట్టి మాకు ఐడెంటిఫికేషన్, మీరు ఫలానా అని చెప్పకపోయినా ఏదో ఫలానా వాళ్ళు వచ్చారని అనుకునేవాళ్ళు. అసలు ఫస్ట్ మీరు ఆకాశవాణిలోకి ఎంటర్ అవ్వడం ఎలా అయ్యారు? ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 1964లో ఎంటర్ అయ్యాను. అంటే జాబ్ గురించి. కానీ నాటకాలనే ఉన్నాయి, రేడియో నాటకాలు. 1957లోనే ఏసీ కాలేజ్ చదువుకున్న రోజుల్లో నేను అక్కడి నుంచి అప్లై చేసి ఆడిషన్కి విజయవాడ వచ్చి సెలెక్ట్ అయ్యా. అప్పుడు బందా కనకలింగేశ్వరరావు అని ఉండేవాళ్ళు, డ్రామా సెక్షన్ చూసేవాళ్ళు. చేస్తే నాకు ఫస్ట్ ప్లే ఒకటి లైవ్ అనమాట. లైవ్ అంటే ఇప్పుడు ఇంకా శబ్దం రావటానికి లేదు, ఏమి రావటానికి లేదు, కలటం లేదు, ఏమి లేదు. ఆ పరిస్థితుల్లో నాకు ఖైదీ అనే ఒక నాటకం అందులో వేషం ఇచ్చారు. అందులో డబుల్ రోల్ ఇచ్చారు. ఒకటి మేనేజరు, వాడి దగ్గర అసిస్టెంట్, రెండు నేనే. మరి బందా మన 50 పెట్టాడు, వాయిస్ చేంజ్ చేశాను అని చెప్పి. అయితే అది లైవ్ అవటంలో కొంచెం జాగ్రత్త పడాల్సి వచ్చింది. పేపర్ సౌండ్ కూడా రావడం వెళ్ళేది ఆ రోజుల్లో. అప్పుడు శారదా శ్రీనివాస గారు, శ్రీరామ్మోహన్ రావు ఉన్నారు అందులో, వాడు బాగా గుర్తు నాకు. లైవ్ అది వేశాను. అప్పుడు సోమన్ బాబు కూడా అప్లై చేశాడు, కానీ రాలే. అంటే ఆయన రాలే ఇంటర్వ్యూ. నువ్వు చూసిపో, నేను రాలే అన్నాడు. ఏసీ కాలేజ్ నుంచి. అది స్టార్టింగ్ నాటకంతో స్టార్ట్ అయింది నా లైఫ్ రేడియో స్టేషన్లో, డ్రామా. ఆ తర్వాత నేను మెడ్రాస్లో అనుకున్నాడు. అక్కడికి నేను ఈ ఆడిషన్ అక్కడ మార్పించుకొని అక్కడ జనమంచి రామకృష్ణ అని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు ఆ రోజుల్లో, డ్రామా. ఆయన అక్కడ నాటకాలు ఇచ్చేవాడు రేడియోలో, అంతా ఆయన చూసుకునేవాడు. ఆ రేడియో నాటకాల్లో నాకు వాయిస్ కొంచెం బాగుండేది కాబట్టి ఎస్వి రంగారావు, పుండరీక అక్షయ, మిక్కిలినేని, లింగమూర్తి గారు, వీళ్ళందరితోటి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరితో కలిపినప్పుడల్లా నాకు వేషాలు పంపేవాళ్ళు. నాతో పాటు చక్రవర్తి, వాళ్ళు పెద్దవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో పాటు నాకు వేషం ఏకలవ్య అని ఫస్ట్ నాటకం వాళ్ళతో కలిసి, అప్పుడు వాళ్ళందరూ పరిచయం కూడా అయ్యారు నాకు. నాకు కూడా కొంచెం తప్పు గొప్పలు ఉంటే లింగమూర్తి గారు చెప్పేవాళ్ళు, అది ఇట్లా పలుకున్నానా, ఇది ఇట్లా పలుకున్నానా అని. సరే, నాకు నా అదృష్టం భావించాను, పెద్దవాళ్ళు కదా. అక్కడ చక్రవర్తి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు అప్పారావు. ఆయన హిందూ కాలేజీలో ఉండేవాడు, నేను ఏసీ కాలేజీలో ఉండేవాడిని, గుంటూరు. మేము ఒరే అనుకున్న ఫ్రెండ్స్. అతను కూడా రేడియో నాటకాలకు వచ్చేవాడు, మేమంతా కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాడు. వరుసగా చాలా నాటకాలు వేశాను ఇక్కడ. ఆ విధంగా నేను రేడియో ఎంటర్ అయిన తర్వాత ఉద్యోగం రీత్యా హైదరాబాద్లో వచ్చింది నా జాబ్, అనౌన్సర్ పోస్ట్. నాకు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంటర్వ్యూ జరిగింది. ఫస్ట్ ఏమో వాయిస్, మామూలు ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ వాయిస్ టెస్ట్, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ అది ఎప్పటికో వచ్చిందనుకోండి. ఫస్ట్ ఏమైందంటే స్థానం నరసింహరావు గారు, తర్వాత ఇంకా అయ్యగారి వీరభద్రరావు, బాలగురుమూర్తి, ఇంకా పుల్లెల వెంకటేశ్వరరావు అని చెప్పి వీళ్ళందరూ జడ్జెస్ ఇంటర్వ్యూలో పిలిచారు. నాకు నేను సెలెక్ట్ అవుతాను తెలుసు నాకు. ఎందుకంటే తమాషా ఏంటంటే నేను ఎగ్జామినేషన్ ఉంటుంది,
నేను వచ్చాను అన్నప్పటికీ అక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది రా నాకు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు ఆయన నువ్వు వచ్చావా బాబు మాకు పోటీ అనేవాడు అనమాట. అంత భయపడేవాడు ఇక్కడ. సరే నేను లోపలికి వచ్చిన తర్వాత స్థానం నరసింహరావు గారికి ఆల్బమ్ తీసుకెళ్ళి పెట్టాను ఫస్ట్. ఎకనామిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అడిగితే ఆడియన్ ముందు తోసేటప్పుడు స్థానం నరసింహరావు గారి అది ఆయన పని అని చెప్పి ఆయనకి ఇచ్చారు బాలగుంపెట్టి. ఆయన ఒకటి తిరిగేస్తూ ఆయన ఇది ఏమిటి వేషం అన్నాడు. ఉన్నవాడు చెప్పారు, సార్ అది టైఫాయిడ్ వచ్చింది సార్, డబుల్ టైఫాయిడ్, ట్రిపుల్ టైఫాయిడ్, జాండీస్ వచ్చింది. అప్పుడు నాకు గడ్డం పెంచాను, అప్పుడు ఫోటో తీసుకోవాలని బయటకు వచ్చిన తర్వాత ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టాను అంతేగాని. ఆహా సరే సరే కానీ ఇప్పుడు పాత్ర వేస్తున్నావయ్యా నువ్వు, ఆ పాత్రలో ఆ మేకప్ లేకుండా వేయకూడదా అన్నాడు. మేకప్ లేకుండా ఎట్టేస్తారు సార్, మేకప్ లేకపోతే ఇప్పుడు నేను రాముడు వేషం వేసాను అనుకోండి, నేను రాముడుగా రావాలంటే నేను యాజ్ ఇట్ ఈజ్కి వస్తే నేను సంజీవరావు అంటా కానీ ఎవడు రాముడిని ఫీల్ అవ్వడు. కాబట్టి ఇలా మేకప్ చాలా అవసరం, ఆహార్యం అవసరం. తర్వాత లైటింగ్ కూడా దానికి తగినట్టు చేసుకుంటారు. మేకప్ని బట్టే స్టేజ్ లైటింగ్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఎవరికి మేకప్ ఎట్లా ఉంది, ఎంతమంది యాక్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ చూసుకొని అప్పుడు లైటింగ్ ఫిక్స్ చేసుకుంటాడు. అలాగా ఆ రోజున నేను చెప్పాను. చెప్తే ఏది నువ్వు డైలాగ్ చెప్తుందాం అన్నాడు. అమ్మ దొరికారా అనుకొని నేను డైలాగ్ ఎత్తుకున్నా. అది మొత్తం రాదు, చాలా కాలమైంది. ఖిల్జీ రాజ్యపథం నాటకం. భైర ప్రళయకాల విభూత జీమూత పట్ల శబ్ద సంకాశమానమై బ్రహ్మాండ భాండము పఠిల్లున బృందమైనట్లు భయంకరాభాసులతో పగిలిపోయి నీ గర్భాంతరాలం చాలా మానికినందు నన్ను భస్మీపట్ల మనరిప్పుడు తల్లి. అమ్మా మృత్యుదేవి, ఎందుకు నాకు ఈ నీచ నికృష్ట నిరంతర సంతాప జీవితం, ఎందుకు నాకు ఈ నిష్ఠుర నీరస నిష్ఫల జీవితం. మహత్తుంగ తరంగ మణికా సంభరితామన్న కుమ్మిరిపోతున్నాను తల్లి. ఒక్కసారిగా భూత భయంకరమైన భూకంపం ఆవిర్భవించి వచ్చేసింది. 88 ఏళ్ళు నాకు ఇంకా కంటిన్యూటీ ఎప్పుడు అది అప్పుడు 24 ఏళ్ళు నాకు వయసు. 64 ఏళ్ళు గమనమంటారు అది. అలాగే చెప్పేటప్పటికి ఆయన వాడు సన్నే అప్పుడు చెప్పా. ఆఖరి ఇంకా చాలా ఉంది స్టార్టింగ్లో చెప్పిన తర్వాత నాకు తర్వాత క్వాలిఫికేషన్ అని ఒక ఆయన చూస్తూ ఏదో 2 క్వశ్చన్స్ చేశాడు. బట్టి వచ్చాను. డిఫినేషన్ ఉన్నాయిగా, ఎకనామిక్స్ ఇస్ ఎ సైన్స్ విచ్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ యాజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎండ్స్ అండ్ స్కేల్స్ మీన్స్ విచ్ హావ్ ఆల్టర్నేటివ్స్. ఎస్ వాట్ ఈజ్ ఎకనామిక్స్ అన్నాడు. ఎకనామిక్స్ అదే అది పెట్టేశా. పెట్టప్పుడు వారిని తెలుసు అడిగాడు. నేనేమో చెప్పేటప్పటికి ఇంకో క్వశ్చన్ చేశాడు. ఆల్రెడీ ఆయన చెప్పాడు చాలు అన్నాడు ఒక ఆయన. ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత నేను పెడుతున్నాను పెట్టి ఇంకా మన పద్ధతిలో నేను వెళ్తుంటే థ్యాంక్ సార్ అంటే మళ్ళీ పిలిచాడు. బాయ్ అని పిలిచి వచ్చా. ఏంటి సార్ ఆ ఫోటో ఆయన తీసేయాలంట. ఏది ఆ గడ్డం ఉన్న ఫోటో, ఇదిగో నీ ఫోటో అని పెట్టాడు. థ్యాంక్ యూ సార్ అని వచ్చాను. ఏంటి ఏం అడిగారు అంటే ఏం చెప్పను ఎందుకు బయట. సరే అలా 1964 హైదరాబాద్. సరే నేను పాస్ అయ్యాను. మర్నాడు బోర్డులో 9 మంది అనౌన్సర్స్ సెలెక్ట్ అయిన పెట్టాడు. నాకు ఆఫర్ తర్వాత ఎప్పుడు 1 year తర్వాత వచ్చిందో లేకపోతే 6 months తర్వాత వచ్చింది ఆఫర్. నాకు డైరెక్ట్ పోస్టింగ్ హైదరాబాద్ వచ్చాను. అక్కడే నాకు ఉషశ్రీ గారు పరిచయం. అప్పుడే అక్కడ ఉన్నారు. ఆయన పంచి కట్టుకొని శ్రీశ్రీలాగా సిగరెట్ తాగుతూ అక్కడ ఉన్నారు. అంటే మంచి చెప్పాలి, చెడు కాదు ఇది అసలు. రైటర్స్ అంతా అంతేగా అని దమ్ము దిగింది. ఆయన ఉన్నారు, చూశాను. ఆయన పరిచయం చేసుకున్నాం. తర్వాత వెంకటరామయ్య గారు, డి వెంకటరామయ్య న్యూజిలాండ్, ఆయన పరిచయం అయ్యారు. వెంపటి రాధాకృష్ణన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర వేశారు నన్ను ఫస్ట్ డే. వేస్తే నా మీద రిపోర్ట్ రాశాడు డ్యూటీ ఆఫీసర్ పిఆర్ రెడ్డి. ఏమని ఆయన ఏం చేశాడంటే, నాకు ఏ ట్రైనింగ్ లేదు,
లోపల కూర్చుని ఆయనతో పాటు, అబ్బాయి నేను కొంచెం బయటికి పోయి లాగేసి వస్తాను, ఈ టేప్ అవగానే ఆ టేప్ నొక్కు, ఇది నొక్కు చాలు అంతే, అన్నీ ఓపెన్ చేసి ఉంచాను, ఇది అయిపోయింది సమాప్తం అన్నాడు. మీద పార్టీ అంటే నేను నొక్కాను. ఈ సెకండ్ పార్ట్ ఇది 2 minutes ముందే నొక్కిస్తాం అన్నమాట. నేనే వచ్చి డ్యూటీ ఆఫీస్ దగ్గర వచ్చేసి, సార్ అది ఇందులో ఏమో క్యూ షీట్లో ఏమో పలానా టైం ఉంది, 6:30 ఉంది, నేను 6:28కి వేసేసాను అది అని నేనే చెప్పాను అవసరంగా. ఆయన అర్థం కూడా చేయరా, ఏంటి అన్నాడు. ఇది ముందే వేసాను సార్, అది ఆయన నొక్కమన్నాడు, నొక్కాను అని నవ్వాడు. అయిపోయింది, రాశాడు రిపోర్ట్. నా మీద రాశాడు ఆయన వచ్చి ఫస్ట్ రాస్తే అక్కడ మీటింగ్లో బాలగురుమూర్తి భలే కాకిరేశాడండి. వచ్చి ఆయన చాలా సపోర్టివ్ మాట్లాడాడు నాకు. అసలు ఇంకా ట్రైనింగ్ కాలేదు, ఏం కాలేదు, రిపోర్ట్ రాస్తాం మొదలు పెట్టారని చెప్పి అతని మీద అయినా అంతా జరిగిపోయింది అనమాట. అలా ఎంటర్ అయ్యాను.